ఈ ఉదాంతం గురించి వినగానే వీడేం మనిషి బాబు, ఇలాంటి పెళ్లి కొడుకులు కూడా ఉంటారా? పెళ్లి పీటలపై కూర్చొని కూడా మరి ఇంత నాటకాలు ప్లే చేస్తారా? ఏదైనా మనస్పర్ధలు వస్తే సర్ది చెప్పాలి కానీ ఇంతకు తెగించాడంటేనే షాక్ కి గురవుతారు. ఇంతకు ఏం జరిగింది? పెళ్ళంటే ఒకప్పుడు విందు వినోదాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు, కానీ ఇప్పుడు విందు వినోదాలకే ఫస్ట్ ప్రయారిటీ. మెనూ విషయంలో కూడా ఏ మాత్రం వెనుకాడటం లేదు. స్తోమతకు మించి ఖర్చు పెడుతున్నారు. ఎంత పెట్టినా ఎన్ని చేసినా అత్తారింట్లో పోరు మాత్రం తప్పదు. ఇదంతా పక్కన పెడితే ఉత్తరప్రదేశ్లో చిన్న కారణం చేత ఏకంగా పెళ్లి కొడుకు పెళ్లినే క్యాన్సిల్ చేసుకున్నాడు. ఈ పెళ్లి వద్దని అందరినీ షాక్కి గురిచేశాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చందౌలి అనే జిల్లా ఉంది. ఇక్కడ మెహతాబ్ అనే యువకుడికి సరిగ్గా 7 నెలల క్రితం యువతితో వివాహం కుదిరింది. కట్న కానుకలు కూడా భారీగానే ఇచ్చేందుకు యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ఈ నెల 22న పెళ్లి ఊరేగింపు వధువు స్వగ్రామమైన హమీద్పూర్ గ్రామానికి వచ్చింది. మిగిలిన పెళ్లిళ్ల మాదిరే బంధువులు, స్నేహితులు అతడి వెంట వచ్చారు. మగ పెళ్లివారు ఇంటికి వచ్చినప్పుడు ఆడపెళ్లివారు ఎలా అయితే సాధారణంగా స్వాగతం పలకడం, మర్యాదల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. అంతా బాగుందనుకున్న వేళలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకుంది. మగ పెళ్లి వారికి భోజనం ఏర్పాట్లు సరిగా లేవంటూ పెళ్లి కొడుకు బంధువులు పెళ్లి కొడుకుకి కంప్లైంట్ చేస్తారు. అయితే సరిగ్గా పెళ్లి రోజు ఆడపిల్లవారు విందు సరిగా ఇవ్వడంతో మెహతాబ్ కుటుంబ సభ్యులు గొడవ పడ్డారు. దీంతో శివాలెత్తిన అతగాడు తన పెళ్లి చేసుకోనంటూ పెళ్లి పీటల మీద నుంచి వెళ్లిపోవడంతో అక్కడి వారంతా అవాక్కైన పరిస్థితి. ఆడపెళ్లి వారు ఎంత నచ్చ చెప్పినా మెహతాబ్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఆ వివాదం ఏకంగా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోనని మెహతాబ్ స్పష్టం చేయడంతో పోలీసులు కూడా చేసేది ఏమీ లేక మీరే సమస్యను పరిష్కరించుకోండి అంటూ ఇరు కుటుంబాల సభ్యులకు చెప్పి వెళ్లిపోయారు. అప్పటికే రాత్రి కావడంతో అమ్మాయి పెళ్లివారు ఇంటికి వెళ్లిపోయారు. ఇదంతా ఒక ఎత్తైతే ఈ ఉదాంతంలో మరో ట్విస్ట్ తెలిస్తే నోట మాట రాదంతే. ఆడపెళ్లివారు తమకు సరిపడ భోజనాలు ఏర్పాటు చేయలేదని కారణాన్ని వేలెత్తి చూపి పీటల మీద నుంచి లేచి వెళ్లిపోయిన పెళ్లి కొడుకు మెహతాబ్ అదే రాత్రి మరో అమ్మాయిని రహస్యంగా వివాహం చేసుకున్నాడు. అంతేకాదు ఆ అమ్మాయి పెళ్లి కూతురు కజిన్ అవుతుంది. అదే ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న మరో ఈవెంట్ హాల్లో అతడు ఈ వివాహం చేసుకోవడం విశేషం. పెళ్లి కొడుకు తీరుకు అందరూ ముక్కున వేలేసుకునే పరిస్థితి. ఇక మెహతాబ్ రాత్రికి రాత్రే వివాహం చేసుకోవడం మొదటి అమ్మాయి తరపున వారి బంధువులకు నచ్చలేదు. దీంతో వారు మరుసటి రోజు ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విందు పేరుతో నాటకాలు ఆడారు. మేము భారీగానే కట్నం ఇస్తామని చెప్పాం. విందులో కూడా మటన్, చికెన్, బిర్యానీ వంటి వంటకాలను కూడా సిద్ధం చేశాం. అయినప్పటికీ అవి నచ్చలేదని వారు పేచీ పెట్టారు. చివరికి మాతో గొడవ మరింత పెద్దది చేసుకున్నారు. మేము బతిమలాడినప్పటికీ వినిపించుకోలేదు. అందువల్లే ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళిపోయాం. వారి ప్రణాళిక వేరే విధంగా ఉంది. అదే రోజు రాత్రి మరో అమ్మాయిని అతడు వివాహం చేసుకున్నాడు. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు కదా. అందువల్లే పోలీసులకు ఫిర్యాదు చేశామని అమ్మాయి తరపున బంధువులు వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.